శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం అంటే సర్వ శుభాలని ప్రసాదించినటువంటి మాసం. మహిళలందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసేటటువంటి మాసం అన్నమాట. శ్రావణ మాసం అంటే ఈ నెలలో పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో వస్తుంది కాబట్టి దీన్ని శ్రావణ మాసం అని పిలుస్తాం అన్నమాట. శ్రావణ మాసంలో అమ్మవారి వ్రతాలు అలాగే మంగళగౌరి వ్రతాలు ఎంతో విశేషంగా మనందరం జరుపుకుంటాం అన్నమాట. ఆ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ కథా విధానం అన్నమాట. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లౌకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ వివాం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియం. అమ్మవారి ప్రార్థనతో మనం కథని ప్రారంభించుకుందాం. ఒకనొక సమయంలో సూత పౌరాణికుడు సౌనకాది మొదలగు మహాముషుని మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. అది చెప్పుచు వినును. కైలాస పర్వతమున వజ్ర వైరూడి అది మణిమయములతో సింహాసనం మందు పరమేశ్వరుడు కూర్చుని ఉండా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవ, లోకమున స్త్రీలు ఏ వ్రతం అనర్చిన సర్వ సౌభాగ్యములు కలుగునని అటువంటి వ్రతము ఆనతీయవలసిందని పరమేశ్వరుని అడిగిను. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసిడు వరలక్ష్మి వ్రతంబు శ్రావణ మాసము శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం నాడు చేయవలెనని పార్వతీదేవి చెప్పింది. ఓ లోకారాజ్య, నీవు ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఎట్లు చేయవలను? ఈ వ్రతము విధి ఏమిటి? ఏ దేవతలు పూజించవలను? పూర్వము ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా అని సవివరంగా తెలుపమని పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగిందనమాట. ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తరంగా చెప్పుతున్న వినుము. మగధ దేశమున కుండెనంబ ఒక పట్టణం కలదు. ఆ పట్టణమున బంగారు ప్రాకారములతో బంగారు గోడల గల ఇండ్లతో కూడి ఉండెను. అట్టి పట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటితో దేవుని సమానంగా తలచి ప్రతిరోజు ఉదయం మేల్కొని స్నానం చేసి పుష్పముల చేత భర్తకు పూజ చేసి పిదప అత్తమామలను అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని గయ్యాలిగాక మితంగాను ప్రియంగాను భాషిస్తుండనిట్లుండా ఆ మహావతి వ్రతమందు వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై చారుమతీదేవి స్వప్నంలో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జననియే పుణ్యమూర్తియే అని అమ్మవారికి ప్రార్థన చేస్తూ, ఓ జగజ్జన్ని, నీ కటాక్షం కలిగినేని జనులు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులగును అని నేనును జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషించే నీ పాద పద్మంబులను కలిగినని చెప్పి వరలక్ష్మిని సంతోషంబు చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానము పొందెను. ఆ చారుమతి తక్షణమే నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు పక్కల చూడగా వరలక్ష్మీదేవి కనిపించలేదు. ఓహో, మన కలగంటిని ఈ స్వప్న వృత్తాంతము భర్తకు మామకు మొదలగు వారికి చెప్పగా వారు ఈ స్వప్నం మిగిలిన ఉత్తమమైంది. శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యమా చేయవలెనని చెప్పిరి. పిమ్మట ఆ చారుమతియును స్వప్నం మందు విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తుండరు. ఇట్లుండా వారు భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమ ముందు వచ్చేటి శుక్రవారం వచ్చిను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమే మేల్కొంపి స్నానములు చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశం నందు గోమయముచే కలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోచి మర్రి చిగుర్లు మొదలగు పంచ పల్లవములచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తి యుక్తులే సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకంచే ధ్యాన షోడశోపచార పూజములు చేసి 9 సూత్రములు గల తోరణం దక్షిణాస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా భక్ష భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. అట్లా ప్రదక్షిణం చేయగానే స్త్రీలందరూ ఖాళీ అందున గల్లు గల్లుమంటూ కడియాలు గజ్జలు పట్టీలతో వచ్చెను. రెండో ప్రదక్షిణ చేసిన వెంటనే అన్ని రకాలైనటువంటి ఆభరణాలు కలిగిన. అలా మూడో ప్రదక్షిణ కూడా చేసిన తర్వాత ఆ స్త్రీలందరూ సర్వాలంకార పురుషులేరి. చారుమతి మొదలగు స్త్రీలు గృహములెల్లా స్వర్ణమయంబులై రథ గజ త్వరగ వాహనములతో నిండిను. అంతా ఆ స్త్రీలు తోడుకొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుంచి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తి ప్రకారంగా పూజ చేయించి బ్రాహ్మణోత్తమునకు గంధపుష్పములచే పూజించి 12 కుడుముల వాయనం దిచ్చి దక్షిణ తాంబూలములు అసంగి నమస్కరించి చేశాను. బ్రాహ్మణోత్సవం చేత ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవిని నివేదన చేసి
బంధువులతో కలిసి ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చిన కాచుకొని ఉండు వాహనాలపై ఇండ్లకు కలిసి పోవచ్చు ఒకరినొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం భీమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైన ఆ చారుమతి దేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తి కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పోడుచు తమ తమ ఎండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతం చేయొచ్చు. పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో తొలతూగుతూ సుఖంగా ఉండెను. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం బ్రాహ్మణాది 4 జాతులు చేసుకొని వచ్చినట్లు సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉందురు. ఈ కథను వినిన వారు చదివిన వారికి వరలక్ష్మి ప్రసాదం కలుగును అని పార్వతీదేవికి పరమేశ్వరుడి వృత్తాంతాన్ని తెలియజేసిన వరలక్ష్మి వ్రతం సంపూర్ణం. జై శ్రీ మహాలక్ష్మి.